వెల్కమ్ టు 6 టీవీ ఫోకస్. కొత్త సంవత్సరం వస్తుంది. దీంతో అందరిలో కూడా రాబోయే ఏడాది ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం మొదలైంది. కొంతమంది పంచాంగాలను చూస్తారు, మరికొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామి జోస్యాలను చూస్తారు. ఇలాంటి ఆసక్తి మన దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఉంది. ఎన్నో దేశాల మంది ఎన్నో వందల ఏళ్ల క్రితమే రాబోయే కాలంలో జరగబోయే సంఘటనల గురించి జోస్యం చెప్పారు. అలాంటి జోస్యాల గురించి ఇప్పుడు చూద్దాం. మన వద్ద పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ఎంతో ప్రఖ్యాతి చెందింది. అదే తరహాలో ఫ్రాన్స్కి చెందిన నోస్ట్రాడామస్ అంతగా ప్రఖ్యాతి చెందారు. సుమారుగా 500 ఏళ్ల క్రితమే ఆయన రాబోయే కాలానికి భవిష్యవాణి పలికారు. ఆయన తన జోస్యాలను సూటిగా చెప్పకుండా కొంత మార్మికంగా ఎంతో అస్పష్టంగా చెప్పారు. దాంతో పలువురు ఆయన జోస్యాలను రకరకాలుగా డీకోడ్ చేస్తూ ఉంటారు. రాబోయే సంవత్సరం అంటే 2024 గురించి ఆయన ఏం చెప్పారో చూద్దాం. నోస్ట్రాడామస్ జోస్యం ప్రకారం వచ్చే ఏడాది మానవాళికి గడ్డు కాలమే కానుంది. ఎండలు మండిపోతాయి, పంట భూములు బీడువారుతాయి, అదే సమయంలో వరదలు ముంచెత్తుతాయి. శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావాలు పెరిగిపోతున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు సైతం ఇప్పటికే ఇదే విధమైన హెచ్చరికలు చేశారు. అయితే నోస్ట్రాడామస్ కవిత్వ రూపంలో చెప్పిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా, అదే సమయంలో ఆందోళన కలిగించేవిగా కూడా ఉన్నాయి. హిట్లర్ గురించి, అమెరికా అధ్యక్షుడు కెనడీ హత్య గురించి ఆయన చెప్పిన జోస్యాలు నిజమయ్యాయి. అంతేకాదు 2022లో బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ మరణం గురించి నోస్ట్రాడామస్ చెప్పిన జోస్యం ఫలించడంతో ఇప్పుడు ఆయన జోస్యాలపై అందరికీ ఆసక్తి మరింత పెరిగింది. రెండు 2024 గురించి చెప్పిన జోస్యంలో ఎరుపు భయంతో పాలిపోతుంది అని, ఆ భయానికి సముద్రాలు వణికిపోతాయని నోస్ట్రాడామస్ చెప్పారు. ఇక్కడ ఎరుపు అంటే ఎర్ర జెండా కలిగి ఉన్న చైనాని, పాశ్చాత్య దేశాలకు అది భయపడుతుందని, తైవాన్ ఆక్రమణ సందర్భంగా సముద్రాల్లో యుద్ధం జరిగే అవకాశం ఉందని కొందరు అర్థం చెప్పారు. నిజానికి వాస్తవ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. తైవాన్, చైనాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా మిత్ర దేశాలకు చైనాకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలు పొరుగు దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సైతం చైనాకు తీవ్ర స్థాయిలో గొడవలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుద్ధాలు ఆందోళన కలిగించే విధంగా ఉంటున్నాయి. దానికి తోడుగా అమెరికా, చైనాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచంలో మరెన్నో సంక్షోభాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. వివిధ రకాల వివాదాల నేపథ్యంలో బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ త్వరలో పదవి కోల్పోయే అవకాశం ఉందని ప్రిన్స్ విలియంకు బదులుగా రాజరికం విధుల నుంచి వైదొలిగిన ప్రిన్స్ హ్యారీకి
పట్టాభిషేకం జరుగుతుందని కూడా నోస్ట్రాడామస్ జోస్యం చెప్పారు. పాత పోప్ మరణిస్తారని, కొత్త పోప్ వస్తారని కూడా ఆయన జోస్యానికి కొందరు వ్యాఖ్యానం చెబుతున్నారు. ప్రస్తుత పోస్ట్ ప్రావిన్స్ ప్రస్తుతం 87 ఏళ్ల వయసులో ఉన్నారు. ఎన్నో వైద్య చికిత్సలు కూడా పొందారు. అంతేకాదు వివిధ దేశాల్లో వడగాలులు, కార్చిచ్చులు, కరువు అధికమవుతాయని కూడా నోస్ట్రాడామస్ జోస్యం చెప్పారు. సెప్టెంబర్ 11 దాడులు, కరోనా మహమ్మారి లాంటి అంశాలపై నోస్ట్రాడామస్ జోస్యాలు నిజమైన నేపథ్యంలో ఆయన భవిష్యవాణిపై అందరికీ ఆసక్తి పెరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి నోస్ట్రాడామస్ ముందుగానే జోస్యం చెప్పినట్లుగా చెబుతారు. గోధుమల ధరలు బాగా పెరుగుతాయని, మనుషులే పీకు తింటారనే వ్యాఖ్యలు ఉక్రెయిన్ యుద్ధాన్ని సూచించాయని అంటారు. మనుషులే తింటారని చెప్పడం ప్రతీకాత్మకం కావచ్చని, దారుణ యుద్ధాన్ని అంది సంకేతకప్రాయంగా వెల్లడించిందని చెబుతారు. నోస్ట్రాడామస్ చెప్పిన జోస్యాలు కొన్ని నిజమై ఉండవచ్చు. అంత మాత్రాన అన్ని నిజం కావాలనేం లేదు. అది కాకుండా ఆయన చాలా మార్మికంగా, కవిత్వాత్మకంగా తన జోస్యాలు చెప్పారు. దాంతో ఎవరికి వారు తమకు ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భవిష్యవాణి చెప్పడంలో నోస్ట్రాడామస్ తరహాలోనే బాబా వాంగా కూడా బాగా ప్రఖ్యాతి చెందారు. ఆమె ఒక విధంగా మన కాలానికి చెందినవారే. 1996లో 84 ఏళ్ల వయసులో మరణించారు. బల్గేరియా దేశానికి చెందిన బాబా వాంగా 12వ ఏటనే చూపు కోల్పోయింది. ఓ భయంకర పెను తుఫానులో చిక్కుకొని కళ్ళు పోగొట్టుకున్న బాబా వాంగా దూరదృష్టితో భవిష్యత్తు పరిణామాలను వీక్షించారని ప్రతీతి. 1950 నాటి నుంచి కూడా ఆమె జోస్యాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. సముద్రపు అలలు భూభాగాన్ని కబలించి వేస్తాయని 1950లో ఆమె చెప్పారు. 2004 డిసెంబర్ 26వ తేదీన ఇండోనేషియా సుమిత్ర దీవులను కుదిపేసిన సునామీ గురించి ఆమె అప్పుడే తెలిపిందని చెబుతారు. 2 లోహ విహంగాలు అమెరికాను తీవ్రంగా దెబ్బతీస్తాయని, వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తారని బాబా వాంగా 1989లో చెప్పారు. ఇక 2001 సెప్టెంబర్ 11న అమెరికా ట్విన్ టవర్స్పై జరిగిన దాడితో ఆమె భవిష్యవాణి నిజమైందని అంటారు. అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడవుతారని కూడా బాబా వాంగా అంచనా వేసినా అది మాత్రం తప్పింది. అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఎన్నికయ్యారు. కానీ ఆయన తర్వాత 2017లో డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత జో బైడెన్ కూడా అధ్యక్ష పదవి చేపట్టారు. ఇక 2130 నాటికల్లా భూభాగంపై ఒక్క జీవి కూడా మిగలకుండా నశించిపోతుందని కూడా ఆమె జోస్యం చెప్పారు. అంతరిక్షవాసుల సహకారంతో సముద్ర గర్భంలో మానవులు జీవిస్తారని వాంగా భవిష్యత్తును అంచనా వేసింది. 3005 నాటికి అంగారక గ్రహంపై కూడా యుద్ధం జరుగుతుందని చెప్పారు. ఇక 3797 నాటికి ఈ భూమండలమంతా నశించిపోతుందని, అప్పటికే భూమి మీద మిగిలిన మానవులు మరో సౌర వ్యవస్థలోకి వెళ్ళిపోతారని కూడా ఆమె జోస్యం చెప్పారు. భూమండలంపై వచ్చే పెను శీతోష్ణ స్థితి మార్పుల గురించి కూడా బాబా వాంగా 60 ఏళ్ల క్రితమే ఊహించారు. ధ్రువ ప్రాంతాల్లో మంచు కొండలు కరిగిపోతాయని, ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగిపోతాయని చెప్పారు. వేడి ప్రాంతాలు చల్లగాను, చల్లటి ప్రాంతాలు వేడిగాను మారిపోతాయని అన్నారు. అగ్ని పర్వతాలు బుసలు కొడతాయని ఆమె జోస్యం చెప్పింది. ఆమె చెప్పిన వాటిలో అనేకం నిజం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆమె బాగా ప్రసిద్ధి చెందారు.
ఇక 2024 సంవత్సరంలో జరిగే సంఘటనల గురించి కూడా బాబా వాంగా జోస్యం చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఓ రష్యన్ హత్య చేస్తారని భవిష్యవాణి పలికారు. యూరోప్లో ఉగ్రవాదం విస్తరిస్తుందని హెచ్చరించారు. ప్రపంచమంతటా అనేక ప్రకృతి విపత్తులు వస్తాయని చెప్పారు. ఆర్థిక సంక్షోభాలు వస్తాయని సూచించారు. పశ్చిమ దేశాల కంటే తూర్పు దేశాలు మరింత బలపడతాయన్నారు. సైబర్ దాడులు అధికమవుతాయని జోస్యం చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ముప్పు ఏర్పడనుందని హెచ్చరించారు. క్యాన్సర్, అల్జిమర్స్ లాంటి వ్యాధులు మందులు వస్తాయని కూడా చెప్పారు. జోస్యాలను మరీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికే కనిపిస్తున్న అలాంటి పరిస్థితులను సరిదిద్దుకునేందుకు అవి ఓ అవకాశం కల్పిస్తాయని మాత్రం భావించవచ్చు. శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావాలు, యుద్ధ భయాలు అలాంటివే. వాటిని నియంత్రించడం మన చేతుల్లోనే ఉంది. ఇది వాల్టి ఫోకస్. చూస్తూనే ఉన్నది 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.